ఈరోజు అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన యొక్క మహిళలందరూ కలిసి గత 3 రోజుల క్రితం పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చల్లో చూసినటువంటి టీవీలో అందరూ చూడడం జరిగింది. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్ ఇచ్చి ఎక్కువ మందిని పార్లమెంట్ సభ్యులుగా చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి విఘాతం కలిగిస్తూ కాంగ్రెస్ పార్టీ దాని యొక్క మిత్రపక్షాలు ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసి 2/3 మెజారిటీ రాకుండా వారు చేయడం జరిగింది. ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఏ రకమైనటువంటి పనులు చేయలేదు. రిజర్వేషన్లు కూడా వారి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంగా సంపూర్ణంగా మద్దతు తెలిపి తన పార్లమెంట్ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆ రోజు బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి లోక్సభలో ఆ బిల్లుని ప్రవేశపెట్టలేదు. గత 30 సంవత్సరాలుగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్తో అనేక సార్లు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అది ఆమోదం పొందకుండా ఆ రోజు ప్రయత్నాలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పిందో ఈ రోజు అధికార పక్షంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే 2/3 మెజార్టీ లేదనేటువంటి కారణంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళలకు వెన్నుపోటు పొడిచి మహిళలకి ద్రోహం చేశారు. అలాగే డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు, మిత్రపక్షాల నాయకులు. డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వారు గగ్గోలు పెడుతున్నారు. అందుకనే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ చట్టంలో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ లో కూడా అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క దక్షిణ భారతదేశానికి జనాభా తగ్గింది కాబట్టి సీట్లు నష్టపోకుండా ఉండడానికి అన్ని రాష్ట్రాల్లో కూడా అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లో కూడా 50% పెంచుకోవడానికి బిల్లులో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలు ఆ యొక్క డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించారు. అదేవిధంగా మన యొక్క మహిళా బిల్లును కూడా వ్యతిరేకించారు. మహిళలకి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మహిళలకి సాధికారతను చేకూర్చడానికి, మహిళలకి రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు ప్రయత్నం చేసింది, ఇవాళ అధికారంలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళలకి ద్రోహం చేసింది. ఈవేళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కూడా మహిళలకు ద్రోహం చేసి ఆ బిల్లు ఆమోదం చేయకుండా ప్రయత్నం చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల్లో, మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిమానాలు పొందలేకపోతుంది. ఈ మహిళా బిల్లుతో ఇంకా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో, ఈశాన్య భారతదేశంలో కానీ, పశ్చిమ భారతదేశంలో కానీ, ఉత్తర భారతదేశంలో కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు. ఒక 3-4 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో సుమారు 24-25 రాష్ట్రాల అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ మహిళలకి రిజర్వేషన్ తేవాలి, పురుషులకి రాజ్యాధికారం ఇప్పుడు ఉంది, మహిళలకు కూడా వాళ్ళతో పాటు సమానంగా రాజ్యాధికారం తేవాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి భగ్నం చేసింది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ పార్లమెంట్ లో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, డీలిమిటేషన్ లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, దక్షిణాదికి అన్యాయం జరగదు, మీకున్న సీట్లలో 50% పెంచుతున్నాం, మీకు 100 ఉంటే 150 అవుతుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు ఒక ప్రతిపక్షంగా నరేంద్ర మోడీ గారి మీద కోపంతో ఈ దేశంలో ఉన్న మహిళలకి అన్యాయం చేశారు. ఈ విషయాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మా మీద ఉంది. అందుకనే ఈ రోజు అనకాపల్లి జిల్లాలో ముత్యాల వెంకటేశ్వరరావు గారు, పిల్లా రమాకుమారి గారు, అలాగే భారతీయ జనతా మహిళా మోర్చా, యువ మోర్చా, కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చా, అలాగే ఎస్సీ మోర్చా, అలాగే మైనారిటీ మోర్చా మొత్తం నాయకులందరూ కూడా ఈ రోజు ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క నిరసన తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ, జిల్లా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కన్ను తెరిచి మహిళలకు అన్యాయం చేయొద్దు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి. దానికి వచ్చే పార్లమెంట్ లోనైనా సరే మీరు ప్రభుత్వానికి సహకరించి పార్లమెంట్ లో మళ్ళీ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింప చేసే చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీకి సపోర్ట్గా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఇంతమంది సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు ఇంకా సంతోషంగా ఉంది. అందరూ బీజేపీని బలపరిస్తే ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ వస్తే ఇటువంటి పరిస్థితి వస్తే ఏ బిల్లు సమస్య ఉండదు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాం. మీరే అందరూ బీజేపీకి సపోర్ట్ చేయండి. మేమంతా కలిసి పనిచేస్తాం.